ఓం శ్రీ గురుభ్యో నమ. షడూర్ములు వాని యొక్క విచారణ. అనేక నామరూపాలుగా కనపడేటువంటి ప్రపంచంలో ప్రతి వాడు కూడా ఏమని వ్యవహారం చేస్తూ ఉన్నాడు అంటే నేను, నాది అనేటువంటి వ్యవహారమే చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ నేను అనేటువంటిది చాలా బాధలు తెస్తూ ఉంటుంది. ఎలాగంటే ప్రత్యక్షంగా కదులుతూ ఉన్నది ఈ దేహమే కదా. అంటే ఇప్పుడు ప్రత్యక్షంగా కనబడేటువంటిది ఈ దేహమే, కదులుతూ ఉన్నది కూడా ఈ దేహమే. అంటే ఈ దేహమునేనా? ఈ దేహము కదలాలి అంటే ఏముండాలి? ప్రాణం ఉండాలి. ఆ ప్రాణమునేనా? ఈ దేహము ప్రాణము పని చెయ్యాలి అంటే మనసు ఉండాలి కదా. ఆ మనసునేనా అని విచారించి చూడాలి. ఆ విధంగా విచారించితే తెలిసి వచ్చేది ఏమిటంటే లాభము, సంతోషము అనేటువంటివి కలిగి ఉన్నవి. తెలియక చేస్తే ఏముంటుంది? నష్టము, దుఃఖము ఉంటుంది. అంటే దాని గురించి తెలిసి చేస్తే లాభము, సంతోషం ఉంటాయి. తెలియక చేస్తే ఏముంటాయి? నష్టము, దుఃఖమే ఉంటాయి. అటువంటి దుఃఖం ప్రతి వారికి ఉన్నది కదా. కాబట్టి ప్రతి వారు కూడా తెలియక చేస్తూ ఉన్నట్లుగా అగపడుతుంది. ఏ విధంగా అంటే నేనెవరు అనే తెలుసుకుందాం. అంటే ప్రతి వాటికి కూడా ఏముంటాయి? 3 ధర్మాలు కలిగి ఉంటాయి. అవేంటి అంటే స్వరూపము, స్వభావము, ధర్మము అనేటువంటి 3 విధాలు కలిగి ఉంటాయి. అయితే ఈ దేహానికి, ఈ ప్రాణానికి, ఈ మనస్సుకి కూడా ఈ స్వరూపము, స్వభావము, ధర్మము అనేటువంటి 3 రకాలైనటువంటి అంటే ఈ 3 రకాలైనటువంటి విషయాలు ఉంటాయి. వాటిని గురించి మనం ఇప్పుడు విచారించుకొని తెలుసుకుందాం. అంటే దేహానికి స్వరూపము లేదు కదా. కాబట్టి మరి దాని యొక్క స్వభావం ఏంటి అంటే పరిణామం, ఎల్లప్పుడూ మార్పులు చెందుతుంది. ఆ మార్పులు పుట్టింది పసిబిడ్డలా పుట్టి మరి శిథిలమైనటువంటి దేహంతో ఈలోగా ఎన్ని రకాలు అంటే అనేక రకాల మార్పులు చేర్పులతో అది మార్పులు చెందుతుంది. ధర్మం ఏంటి దానికి అంటే దేహం యొక్క ధర్మం చావు పుట్టుకలు. అంటే పుట్టుతుంది, చేస్తుంది, అనేక మార్పులకు లోనవుతుంది. దేహానికి స్వరూపం ఉన్నదా? లేనే లేదు. కాబట్టి దీనిని బట్టి విచారించి చూస్తే ఏమవుతుంది? దేహం అనేటువంటిది నిలుస్తుందా? నిలవదు, పోతూ ఉంటుంది. మరి అప్పుడు నేను దేహాన్ని అనుకున్నప్పుడు నేను అనేది పోతున్నదా? నేను పోచున్నానా? లేదు. ఎందుకు? నేను అనేది ఎప్పటికీ పోవట్లా, దేహమే పోయింది. ఒకవేళ నేను దేహాన్ని కాదేమో, ఒకవేళ నేను ప్రాణాన్నై ఉంటానేమో. నేను ఈ దేహాన్ని కాను, నేను ప్రాణమై ఉండవచ్చు. అంటే ఇప్పుడు ప్రాణానికి ఏంటి స్వరూపము అంటే రావడం, పోవటం. ప్రాణం యొక్క స్వరూపము రాకపోకలు కలిగినది, వస్తూ పోతూ ఉంటుంది. స్వభావం ఏంటి అంటే అది నేను అని అంటూ ఉంటుంది. దాని యొక్క ధర్మం ఏంటి? ప్రాణం యొక్క ధర్మం అంటే ఆకలి, దప్పిక. దానికి ఈ క్షుత్పిపాసలు అనేటువంటివి ధర్మాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాణం ఉంటుందా, నిలబడుతుందా అది నేను అవ్వడానికి? అంటే ఈ ప్రాణం కూడా పోతుంది. పోయేటువంటిది నేను కాను కదా. ప్రాణం పోయినా కూడా మరి నేను అనేది ఉంటున్నాను. ఎందుకు? నా దేహము అంటున్నాను, నా ప్రాణము అంటున్నాను. అంతేకాని దేహము నేను అనడం లేదు. నా దేహం, నా ప్రాణం నేను అనడం లేదు, నా ప్రాణం అంటున్నాం. ప్రాణం పోతుంది, వస్తుంది. కాబట్టి నేను ప్రాణాన్ని కూడా కాదు. ఎందుకు అంటే ప్రాణం పోయిన తర్వాత నేను అనేది పోయిందా? పోలేదు కదా. ఇప్పుడు ఆ నేను ఒకవేళ మనసై ఉండవచ్చేమో. అది దానిని కూడా విచారించి చూస్తే మనసుకు స్వరూపం ఏమిటి అంటే మనసు యొక్క స్వరూపం సంకల్పము, వికల్పము. దాని యొక్క స్వభావం ఉన్నది. అంటే ప్రతిదానికి కూడా ఏముంటాయి? స్వరూపము, స్వభావము, ధర్మము అనేవి 3 ఉంటాయి కదా. అలాగే మనసు యొక్క స్వరూపము సంకల్ప, వికల్పాదులు. అయితే స్వభావం ఏంటి అంటే దాని యొక్క స్వంతంగా పరిజ్ఞానము అనేది లేనే లేదు. దానికంటూ స్వయం పరిజ్ఞానం లేనే లేదు. అది స్వయం పరిజ్ఞాన శూన్యత్వమే అయి ఉన్నది. అయితే మరి దానికి ధర్మం ఉన్నదా? ఉన్నది. ఏమిటా ధర్మం? మనసు యొక్క ధర్మం అంటే శోకమోహాలు. ఇది శోకించడం, మోహం చెందడం.
అయితే ఈ మనస్సు కూడా ఉంటుందా పోతుందా అంటే మనస్సు కూడా పోతుంది. ఎప్పుడు సంకల్పరహితమైతే మనస్సు లేదు కదా, అప్పుడు మనసు కూడా పోతుంది. అంటే అప్పుడు మరి నేను పోతున్నానా? నా మనసు అని చెప్తూ ఉన్నాం. అంటే మనసు కంటే నేను విలక్షణమై ఉన్నాను కాబట్టి నేను పోతున్నానా అంటే పోవడం లేదు. ఇప్పుడు విచారించి చూస్తే నేను పోయేది కాదు, నేను వచ్చేది కాదు, నేను పోయేది కాదనే కదా తెలుస్తూ ఉన్నది. ఎలాగంటే ఈ మూడు పోతున్నట్లుగా నేను తెలుసుకుంటున్నాను. ఏ మూడు? దేహము, ప్రాణము, మనసు పోతున్నవి, వస్తూ ఉన్నవి. కానీ ఈ మూటిని కూడా మరి నేను అనుకోవడానికి అది సరైనదా అంటే కాదు. కాబట్టి ఈ మూడు పోతున్నట్లు తెలుసుకున్నాను కాబట్టి నేను ఎప్పుడూ కూడా ఉండేదే అదే తెలివి, అదే నేను. ఏ తెలివి అయితే ఈ మూడింటిని కూడా నా దేహము, నా ప్రాణము, నా మనసు అని తెలుసుకుంటున్నానో ఆ తెలివి నేనై ఉన్నాను. ఈ దేహ ప్రాణ మనస్సులు నేను కాకుండా ఉన్నాను. ఇంతకీ షడూర్ములు అంటే జనన మరణాలు, ఆకలి దప్పులు, శోకమోహాలు, ఈ ఆరింటికి కూడా షడూర్ములు అనేటువంటి పేరు. ఈ ఆరు ఉన్నటువంటి వాడే జీవుడు. ఈ షడూర్ములు అనేటువంటివి ఎప్పటికైనా నశించేవి, పోయేవి. ఈ ఆరు లేనటువంటి వాడే శివుడు. శివుడి వద్ద షడూర్ములు ఉన్నవా? లేవు. షడూర్ములు ఉన్నవాడెవడు? జీవుడు. అందుకే శివుడి వద్ద షడూర్ములు లేవు కాబట్టి శృతి ఏమని చెప్తుంది అంటే షడూర్మ సహిత జీవ, షడూర్మరహిత శివ. అంటే షడూర్ములతో కూడుకొని ఉన్నవాడే జీవుడు. షడూర్ములు నశించినవాడు, షడూర్ములు లేనటువంటి వాడు శివుడు అనే కదా చెప్తూ ఉన్నది. ఇప్పుడు జీవుడు అంటే షడూర్ములు కలిగినవాడు, శివుడు అంటే షడూర్ములు లేనివాడు. శివుని యందు షడూర్ములు ఎప్పుడూ కూడా లేవు కదా. అందుకు కాబట్టి ఆ శివుడే నేను అంటే ఆ శివుడే అనే శృతి. అందుకే శివోహం 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 లేదా అహం శివ నా జీవ, నేను శివుడనే, నేను జీవుడను కాను అనేటువంటి విషయాన్ని గురించి ఇంతకీ షడూర్ములు అంటే వాని యొక్క ధర్మాలేంటి అంటే ఆకలి, దప్పిక, శోకము, మోహము, ధనము, జననము, మరణము అనేటువంటి ఈ ఆరు కూడా షడూర్ములే అనబడతాయి. ఆకలి దప్పులు రెండు కూడా ప్రాణధర్మాలు, మరి శోకమోహాలు రెండు మనోధర్మాలు అయినప్పుడు జనన మరణాలు, చావు పుట్టుకలు అనేటువంటివి రెండు కూడా దేహం యొక్క ధర్మాలు అని తెలిసి ఆత్మకైతే ఆ షడూర్ములు లేవు అని గ్రహించటమే మనం విచారించుకున్న దానికి ఫలితం అని తెలియజేస్తూ ఓం మంగళం మహత్.